హల్లెలూయ, హల్లెలూయ. అట్లా దేవునికి స్తోత్రం. హల్లెలూయ, ప్రైజ్ ద లార్డ్. నీట మాట్లాడినా వినిపించాలా? ఓకే, కానీ స్టార్ట్ చేయి. ప్రభా మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఈ మొదటి క్లాసులో మీ సన్నిధి దయచేయండి. ఇప్పటి వరకు మిమ్మల్ని స్తుతించడానికి మీరు ఇచ్చిన భాగ్యం కొరకు స్తోత్రం. వాక్యం ద్వారా మాట్లాడి బలపరచండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలండి. యెషయా గ్రంథం 34వ అధ్యాయము 16వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. దేవుని గ్రంథాన్ని మనం పరిశీలనగా చదవాలి అని వాక్యం చెప్తుంది. ఎంతగా చదవాలి అంటే, కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రం దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అంటే రాత్రి జాములయందు కూడా దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. దేవునికి మహిమ కలుగును గాక. మరి నేను నా బాల్య దినాల్లోనే సేవకు వచ్చాను కాబట్టి ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు బైబిల్ చదివేవాడిని. బైబిల్ పక్కనే ఉంటుంది. బైబిల్ చదువుతూ నిద్రపోతా. మళ్ళీ మెలకు రాగానే బైబిల్ చదివేవాడిని. అంతే, ఇంకా బైబిల్ బైబిల్ బైబిల్. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి బైబిల్ ఎంతగా చదువుతామో మనం అంతగా దీవించబడతాం. మంచిది. 66 గ్రంథముల వివరణ మనం ధ్యానం చేస్తున్నాము. మనము బైబిల్ని 7 విషయాల్లో నేర్చుకోవాలి అనే సందేశంలో ఉన్నాము. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 7 విషయాల్లో బైబిల్ని మనం నేర్చుకోవచ్చు. మొదటిది ఏమిటి? తండ్రులు. రెండవది నాయకులు. మూడవది న్యాయాధిపతులు. నాలుగవది రాజులు. ఐదవది ప్రవక్తలు. ఆరవది కుమారుడైన యేసుక్రీస్తు. ఏడవది పరిశుద్ధాత్మ మరియు అపోస్తలులు. ఈ 7 విషయాలు మీ మనసులో ఉంచుకోండి. ఎంత అధికంగా వాక్యం నీ నోట పలుకుతావో అంతగా నీవు ఆశీర్వదించబడతావు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మంచిది. తండ్రులు ఒకసారి జ్ఞాపకం చేద్దాం. తండ్రులు. మొట్టమొదటిగా తండ్రి అయిన దేవుడు. రెండవదిగా తండ్రి అయిన ఆదాము. మూడవదిగా తండ్రి అయిన అబ్రహాము. నాలుగవదిగా తండ్రి అయిన ఇస్సాకు. ఐదవదిగా తండ్రి అయిన యాకోబు. ఆరవదిగా తండ్రి అయిన యాకోబు. ఏడవది ఆత్మీయ తండ్రి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 7 తండ్రుల గురించి చెప్పాను. తర్వాత నాయకులు జ్ఞాపకం చేద్దాం. మోషే నాయకుడు, యెహోషువ నాయకుడు. 2 నాయకులు. మంచిది. తర్వాత ఇప్పుడు న్యాయాధిపతులు సుమారు నేను 12 మంది న్యాయాధిపతుల గురించి చెప్పాను. 12 మంది న్యాయాధిపతులు. మొదటి న్యాయాధిపతి పేరు ఒత్నీయేలు. ఒత్నీయేలు అనగా యెహోవా ఆత్మ కుమ్మరించబడటం. యహూదు రెండవ న్యాయాధిపతి పేరు, అనగా 2 అంచుల ఖడ్గమునకు గుర్తైన, వాక్య ఖడ్గమునకు గుర్తైన 2 అంచులు కలిగిన కత్తి. తర్వాత షంఘరు అంటే మునుకొల కర్ర, వాగ్దానము. ఆ తర్వాత దెబోరా అంటే ఆత్మ కలిగించు ఐక్యత. అభిమెలెక్ అంటే శాపగ్రస్తుడు అని అర్థం. ఆ తర్వాత తోల 7వ న్యాయాధిపతి. 8వ న్యాయాధిపతి యాయీరు. 9వ న్యాయాధిపతి యెఫ్తా అంటే సమర్పణ అని చెప్పాను. అంటే యెఫ్తా కుమార్తె యొక్క సమర్పణ. కొంతమంది పేర్ల దగ్గర ఏం చెప్పట్లేదు, ఎందుకంటే వాళ్ళ గురించి 2-3 వచనాలే ఉన్నాయి బైబిల్లో. అంచేత వాళ్ళ గురించి ఏం చెప్పలేకపోతున్నాం. తర్వాత ఇబ్సాను 10వ న్యాయాధిపతి. 11వ న్యాయాధిపతి ఏలోను.
12వ న్యాయాధిపతి అబ్దోను. ఇప్పుడు మనం 13వ న్యాయాధిపతి దగ్గరికి వస్తున్నాం. 13వ న్యాయాధిపతి పేరు సంసోను. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనము. సంసోను జీవితాన్ని ఓ కొత్త కోణంలో ఈరోజు మనం ధ్యానం చేద్దాం. సంసోను అనగానే దలైలా, వ్యభిచారము, ఇటువంటి ఆలోచనలు జనరల్గా మనకు వచ్చేస్తాయి. సంసోను జీవితాన్ని కొత్త కోణంలో మనం ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల పుస్తకము 13వ అధ్యాయంలో దాను వంశములో జోరియా పట్టణస్థుడైన మనోహ అని ఆయన ఉన్నాడు. వాళ్ళ ఆవిడ పేరు బైబిల్లో వ్రాయలేదు. నేను ఓ పేరు చెప్తాను. అదేంటంటే మనోరామ. చెప్పండి, అదే మనోరామ. మనం అలా పెట్టేసాం. కొన్ని మనం అలా నిర్ధారణ చేసేయాలన్నమాట. పరిశుద్ధాత్మ ఏం చేస్తానంటే, నేను దేవుని ఆత్మగల దైవజనుడు అని తలస్తున్నాను. పౌలు అదే మాటలు అంటాడు కదా. ఏమంటాడు పౌలు కొన్ని సందర్భాల్లో? నేను దేవుని ఆత్మ గలవాడిని అని తలంచుకుంటున్నాను అంటాడు. కాబట్టి ఆ పేరు మనోరామ. వీరికి చాలా కాలం పిల్లలు లేరు. అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా, వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రభువా మాకు ఒక మంచి బిడ్డనివ్వండి, మాకు పిల్లవాడైనా పర్వాలేదు, ఆడపిల్ల అయినా పర్వాలేదు, కానీ నింద మా నుంచి తొలగిపోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నారు. అప్పుడు వారు పొలంలో ఉండగా, పెద్ద రైతులు, అంటే చాలా ఎకరాల పొలాలు ఉన్నాయి, వాళ్ళు పొలంలో ఉన్నప్పుడు పరలోకం నుంచి ఒక దేవదూత వచ్చాడు. అమ్మా, ఇదిగో నువ్వు గర్భం ధరించబోతున్నావు, ద్రాక్షవల్లికి పుట్టిందేది తినకూడదు, నువ్వు జాగ్రత్త, మద్యమునైనను ద్రాక్షారసమునైనను త్రాగవద్దు, అపవిత్రత అయినది ఏది ముట్టవద్దు అని ఆమెతో చెప్పాడు. ఒక కుమారుడు పుడతాడు, పుట్టినప్పటి నుండి నాజీరుగా ఉంటాడు, జాగ్రత్త సుమే అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళింది. చాలా పొలాలు కదండి, చాలా దూరం. పరిగెత్తుకుంటూ వెళ్ళి, అయ్యా ఒక దైవజనుడు వచ్చాడు. నేను చెప్తున్న మాటలు న్యాయాధిపతుల పుస్తకం 13 అధ్యాయాలు ఉంటాయి. ఒక దైవజనుడు వచ్చాడు, ఇదిగో నువ్వు గర్భం ధరించి కుమారుని కంటావు, ద్రాక్షవల్లికి పుట్టిందే తినొద్దన్నాడు, నాజీరుగా ఉంటాడు నీ కుమారుడు, ఫిలిస్తీన్ల చేతిలోంచి ఇశ్రాయేలును రక్షిస్తాడని చెప్పాడయ్యా అని చెప్పగానే మనోహ మళ్ళా ప్రార్థన చేయటం ప్రారంభించాడు. ప్రభువా, నీవు పంపిన ఆ దైవజనుడు మరలా పంపించండి. మరలా దైవజనుడు మనోరామ దగ్గరికి వెళ్ళాడు. ఎవరావిడే? మనోహ భార్య. ఆమె దగ్గరికి వెళ్ళగానే, అమ్మా అనగానే, వచ్చావా? నువ్వు వస్తావని నా భర్త చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నాడు, ఉండు, నా భర్తను పిలుచుకొస్తా, నువ్వు వచ్చినప్పుడల్లా నాకే చెప్పి వెళ్తుంటువి, ఎవరా దైవజనుడు ఏం చెప్పాడని అడుగుతున్నాడు, కాబట్టి ఇక్కడ నిలబడి ఉండు అని ఆమె పరిగెత్తుకుంటూ వెళ్ళి తన భర్తను పిలుచుకొచ్చింది. తన భర్తను పిలుచుకొస్తే ఆయన అడుగుతున్నాడు, నా భార్యను దర్శించి ప్రవచనం చెప్పిన దైవజనుడు నువ్వేనా అంటే, నేనేనయ్యా. అయితే ఆ బిడ్డను మేము ఎలా పెంచాలి? నేను ఆమెతో చెప్పినట్లుగా, చూడండి దేవుడికి ఎంత ఓపికో, నేను ఆమెతో చెప్పినట్లుగా ద్రాక్షవల్లికి పుట్టిందేది ఆమె తినకూడదు, తాగకూడదు, అపవిత్రమైనది ముట్టకూడదు, ఇదిగో పుట్టబోయే కుమారుడు నాజీరుడై ఉంటాడు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు, జీవితకాలం న్యాయాధిపతిగా ఫిలిస్తీన్ల చేతిలో ఉండి ఇశ్రాయేలును విడిపిస్తాడు అని చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. నువ్వు చెప్తున్న మాటలన్నీ నిజమే అయితే నేను నీకు దహన బలి అర్పించే వరకు ఉండమని చెప్పాడు. అప్పుడు యెహోవా దూత అంటాడు, దహన బలి అర్పించాలంటే యెహోవాకి అర్పించాలి, నువ్వు నాకు కాదు. ఎందుకంటే అతను వార్తను తీసుకొచ్చిన వాడు మాత్రమే. అందుకని దైవజనులను పూజించకూడదు, దేవుణ్ణి పూజించాలి. యేసు ప్రభు మనుష్య ఆకారంలో ఉన్నాడు కాబట్టి ఏమంటాడు అపవాదితో, నీ దేవుడైన యెహోవాకు మొక్కి ఆయన మాత్రమే సేవించాలి. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, అప్పుడు మనోహ ఓ మాట అడిగాడు, సరే కానీ నీవు జరిగిన సంగతులు కలిగిన తర్వాత నిన్ను సన్మానించినట్లు అసలు నీ పేరేమిటి చెప్పు అన్నాడు.
అప్పుడు ఆ దూత అంటాడు, అది చెప్పనసఖ్యమైనది. పేరు అడిగితే ఆ పేరు చెప్పనసఖ్యమైనది. ఎంతగా ఆ దూత ఎవరు అనుకుంటున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని యేసు అనే పేరు చెప్పనసఖ్యమైనది. సమయం వచ్చినప్పుడు ఆ పేరు పెట్టబడిన ఒక వ్యక్తి భూమి మీదకి వస్తాడు, అప్పుడు అర్థమవుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే మనోహ ఏం చేశాడంటే, నైవేద్యంగా ఒక మేక పిల్లని తీసుకొని ఒక మేకను వధించి దాని మాంసం గంపలో పెట్టి రాయి మీద పెట్టాడు. అప్పుడు యెహోవా దూత ఏం చేశాడు తెలుసా? కర్ర తీసుకొని ఆ రాయిని ముట్టగానే వెంటనే అగ్ని జ్వాలలు వచ్చేసాయి. గంప కాలిపోయింది, మాంసం కాలిపోయింది. అగ్ని జ్వాలలోంచి యెహోవా దూత వెళ్ళిపోయాడు. స్తోత్రం, హల్లెలూయా. అయ్యయ్యో, యెహోవా దూతను చూసాం, మనం చచ్చిపోతాం అంటామంటే మనోహ భార్య అంటుంది, మనోరమ, దేవుడు మనల్ని చంపాలి అనుకుంటే ఈ దినముల్లో ఈ సంగతులు మనకు చూపించడు. స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మనల్ని చంపితే సంసోను ఎట్టబడతాడు? ఫిలిష్తీయుల చేతుల నుంచి ఇశ్రాయేలుని ఎలాగ విడిపిస్తాడు? అంచేత నువ్వు భయంలో బ్రతుకుతున్నావు, దేవుడు మనల్ని చంపడు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత ఆమె గర్భవతి అయింది, ఓ కుమారుడు పుట్టాడు. న్యాయాధిపతుల పుస్తకం 13వ అధ్యాయము 24వ వచనం. తర్వాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టెను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. మరియు యెహోవా ఆత్మ జోరియాకును ఎష్టాయేలునకు మధ్య ఉన్న మహనేదానంలో అతను రేపుటకు మొదలు పెట్టాను. దేవునికి మహిమ కలుగును గాక. సంసోను జీవితంలో కొత్త కోణంలో మనం ధ్యానం చేద్దాం. చూడండి, సంసోను వరపుత్రుడు. చెప్పండి, వరపుత్రుడు, దేవుని వరమును పుట్టినవాడు. బాల్య దినముల నుండి యెహోవా ఆత్మ సంసోనును రేపటం ప్రారంభించాడు. కాబట్టి అతను రేపబడుతూ సరాసరి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఫిలిష్తీయుల ప్రాంతానికి వెళ్ళాడు. చూడండి, న్యాయాధిపతుల పుస్తకం 14వ అధ్యాయము మొదటి నుంచి. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతను చూచెను. అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒకతను చూచి తిని, మీరామని నాకు ఇచ్చి పెళ్లి చేయవాలని తన తల్లిదండ్రులు అనగా, వారు నీ స్వజనుల కుమార్తెల్లో కానీ నా జనుల్లో కానీ స్త్రీ లేదనుకొని సున్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యను తెచ్చుటకు వెళుచున్నావా అని అతను అడిగిరి. అందుకు సంసోను, ఆమె నాకు ఇష్టమైంది కనుక ఆమెను నా కొరకు తెప్పించమని తన తండ్రితో చెప్పాను. అయితే ఫిలిష్తీయులకు ఏమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడిన మాట అతని తల్లిదండ్రులు తెలుసుకోలేదు. మాకంతా తెలుసు నాయన. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, యెహోవా ఆత్మ చేత అతడు ఎప్పుడైతే రేపబడ్డాడో అతను సరాసరి ఎక్కడికి వెళ్ళాడు తెలుసా? ఇశ్రాయేలీయులను ఏలుబడి చేస్తున్న ఫిలిష్తీయుల్లోకి వెళ్ళాడు. ఒక అమ్మాయిని చూశాడు. ఇంటికి వచ్చి, మర్యాదస్తుడు మరి ఎవరు? సంసోను మర్యాదస్తుడు మరి. ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మ నాన్న చదువుతున్నాడు, అదిగో పలానా చోటుకి వెళ్ళా, అమ్మాయి నాకు నచ్చింది, తీసుకొచ్చి పెళ్లి చేయండి అన్నాడు. అంటే వాళ్ళు అంటున్నారు, బాబు మా ఇంటి పేరట కానీ మన స్వజనంలో కానీ అమ్మాయిలు ఎంతమంది లేరు, పోయి ఫిలిష్తీయుల కుమార్తెల్లో ఒక అమ్మాయి నుంచి పెళ్లి చేయమంటావేంటి అంటే, ఆయన అంటాడు, ఇవన్నీ కాదయ్యా నాకు నచ్చింది, మీకు చెప్పా పెద్దోళ్ళుగా, మీరు చట్టప్రకారం వెళ్ళి చట్టప్రకారంగా మాట్లాడి చట్టప్రకారం చేయండి, లేకపోతే నేను చేసేది నేను చేసుకుంటా, మరి నేను బలవంతుని కదా. అంచేత ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఏమిటంటే, న్యాయాధిపతుల పుస్తకం 14వ అధ్యాయం 4వ వచనం చూడండి ఒకసారి. రేపబడిన తర్వాత తాను ఫిలిష్తీయుల్లోకి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాడు? అయితే ఫిలిష్తీయులకేమైనా చేయుటకై యెహోవా చేత అతడు రేపబడినన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకోలేదు. అంటే ఫిలిష్తీయులకి ఏమైనా చేయాలి, ఏమైనా చేయాలిక,
ఏమైనా చేయాలి అంటే వాళ్ళలోకి ముందుగా వెళ్ళాలి, వియ్యం అందాలి. అతను ఒక బంధువుడు అవ్వాలి, పెండ్లి కుమారుడు అవ్వాలి. వాళ్ళల్లోకి ముందుగా వెళ్ళగలిగితే అక్కడి నుండి ఏదైనా చేయొచ్చు. అర్థమైందా అండి? కాబట్టి ప్రియమైన దేవుని వారలారా, వాళ్ళ తల్లిదండ్రులు మొత్తం మీద ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి మాట్లాడారు. చూడండి, యెహోవా ఆత్మ సంసోనును రేపిన సందర్భాల్లో జరిగిన సంఘటనలు చెబుతాను. మొట్టమొదటిగా రేపబడితే ఎక్కడికి వెళ్ళాడు చెప్పండి? ఫిలిస్తీన్ల దేశం వెళ్ళి ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటా అన్నాడు. ఆ తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు వెళ్ళారు, ఆ అమ్మాయిని గురించి మాట్లాడటానికి వెళ్ళారు. వాళ్ళ తల్లిదండ్రులతో కూడా వెనక ఒక్కడే వెళ్ళటం ప్రారంభించాడు. వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు, సంసోను వెనక వెళ్ళటం ప్రారంభించాడు, ఒక్కడే అయ్యాడు. చూడండి, 2వ చేత యెహోవా చేత రేపబడ్డాడు. న్యాయాధిపతుల పుస్తకం 14వ అధ్యాయము 5-6 వచనాలు. అప్పుడు సంసోను తన తల్లిదండ్రులతో కూడా తిమ్నాతునకు పోయి తిమ్నాతు ద్రాక్ష తోటల వరకు వచ్చినప్పుడు కొదమ సింహం అతని ఎదుటకు బొబ్బరించుచూ వచ్చెను. కొదమ సింహం అంటే ఏమిటి? వయసులో ఉన్న సింహాన్ని కొదమ సింహం అంటారు. అర్థమైందండి? కొదమ సింహం అతని మీదకి వచ్చేసింది, బొబ్బరిస్తూ వచ్చేసింది. 6వ వచనం, యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా. యెహోవా ఆత్మ అతన్ని రేపాడు, ఇది రెండోసారి. యెహోవా ఆత్మ అతన్ని ప్రేరేపింపగా లేదా రేపగా అతని చేతిలో ఏమీ లేకపోయినను ఒకడు మేక పిల్లను చీల్చినట్లు అతడు దాన్ని చీల్చేశాడు. అతడు తాను చేసినది తన తల్లిదండ్రులతో తండ్రితోనైనా తల్లితోనైనా చెప్పలేదు. అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె యందు సంసోనికి ఇష్టం కలిగింది. స్తోత్రం, హల్లెలూయా. మనోడు వాళ్ళ అమ్మా నాన్నకి వెళ్ళారు, పెళ్లి చూపులు జరిగాయి. చూడగానే అమ్మాయిని సంసోను ఇష్టపడ్డాడు. ఏం జరుగుతుందో విందాం, ముందుకెళ్ళే కొంత అర్థమైంది. ఆ తర్వాత ఒకసారి ఆ సింహపు కళేబారం ఉన్న వైపు వెళ్ళాడట. వెళితే ఆ సింహానికి తేనె తట్టబట్టి ఉందట. దేనికి? కళేబారానికి, శవానికి తేనె తట్టి పట్టిందట. శవానికి తేనె తట్టి పట్టదు. తేనెటీగలు 100కి 1000% ఎత్తైన స్థలంలోనే తేనె తట్టి పెడతాయి. ఇప్పుడు సింహం యొక్క శవం ఎక్కడుందో? భూమి మీద ఉంది, కుళ్ళిపోతుంది, కంపు కొడుతుంది. దానికి తేనెటీగలు ఇల్లు అంటుకొని అక్కడ తేనె తట్టి పెట్టవు. ఇంకొకటి ఏమిటంటే, చాలా మటుకు సజీవమైన చెట్టునకే పెడతాయి తేనెటీగలు. ఎందుకంటే సజీవమైన చెట్టు సామాన్యంగా విరిగిపోదు. మరొకటి, ఎత్తైన కట్టబడిన బిల్డింగ్స్కు పెడతాయి. ఎందుకంటే బిల్డింగ్ సామాన్యంగా పడిపోదు. అంటే తేనెటీగ చిన్నదైనా జ్ఞానం కలిగింది, తెలివి కలిగింది. ఎంచేతనంటే తేనెటీగ సంపదను సమకూరుస్తుంది. అంత విలువైన సంపద మరే పురుగు సమకూర్చదు. కాబట్టి ఆ సంపదను తాను జాగ్రత్త చేయాలి. కాబట్టి అది ఎత్తైన చెట్లకు లేదా బిల్డింగులకు మాత్రమే తేనె తట్టె పెడుతుంది. తేనె తట్టె ఏంటో తెలుసా? అన్ని పువ్వుల మకరందాలను తీసుకొని వచ్చి ఒక చోట పోగు చేస్తుంది, అదే తేనె తట్టె. అందుకే బెల్లం కానీ పంచదార కానీ దానంత రుచి ఉండదు, ఎందుకంటే తయారు చేయబడింది. కానీ తేనె తట్టె తయారు చేయబడింది కాదు, సృష్టిలో నుంచి వచ్చింది. సరే, నేను దాని గురించి మాట్లాడటానికి సమయం లేదు. 19వ కీర్తన రాయబడింది, తేనె కంటే జుంటి తేనె దారుల కంటే మధురమైనది నీ వాక్యం అని రాయబడింది. దేవునికి మహిమ కలుగును గాక. సరే, మంచిది. ఆయన ఆ శవం దగ్గర చూశాడు సంసోను. ఆ శవం దగ్గర తేనె తీసుకొని తింటూ మళ్ళీ ముందుకు వెళుతూ తన తల్లిదండ్రులు కొంత ఇచ్చాడు, వాళ్ళు కూడా తిన్నారు. ఎక్కడి నుంచి వచ్చింది అని వాళ్ళు అడగలేదు, ఈయన చెప్పలేదు. సరే, మొత్తానికి
ఆ స్త్రీని చూడటానికి వెళ్ళినప్పుడు 7 దినాలు విందు చేశారు. ఆ 7 దినాలు విందు చేసినప్పుడు పెండ్లి కుమారుడు అమ్మాయి తరపున బంధువులకు విందు చేయాలి 7 దినాలు. అది ఆ దేశపు మర్యాద, ఫిలిస్తీన్ల మర్యాద. ఆ 7 దినాల విందులో వివాదం ఆరంభమైంది. అప్పుడు ఆయన ఒక పొడుపు కథ వేశాడు. అదేమిటంటే, 7 దినాలు విందు జరుగుతుంది, నేను విందు ఏర్పాటు చేశాను, మీరందరూ ఫిలిస్తీన్ దేశం నుంచి యోధా దేశంలోకి వచ్చారు, మా దగ్గర ఉంటున్నారు, మీకేం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాది. అయితే ఒక పొడుపు కథ వేస్తా, 7 దినాల్లోపు మీరు చెప్పాలా. అదేంటంటే, బలమైన దానిలో నుండి తీపి వచ్చెను, తిను దానిలో నుండి తిండి వచ్చెను అని చెప్పి 3 దినాల్లోగా ఆ కథ భావాన్ని విప్పి చెప్పలేకపోయారు. 7 దినాల్లో చెప్పాలి, 3 దినాల్లో చెప్పలేకపోయారు. ఇంకెన్ని రోజులు ఉన్నాయి? 4 రోజులు ఉన్నాయి. 4 రోజులు ఉన్నాయి. ఈ 4 రోజుల్లో చిత్రమైన విషయం ఏంటంటే, ఎవరికి తెలియని విషయం, తల్లిదండ్రులకు తెలియదు, చేసుకునే అమ్మాయికి తెలియదు, ఎవ్వరికి తెలియదు. సంసోను మనసులో ఉన్న రహస్యం అది. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఈ 4వ రోజు నుంచి సంసోను భార్య ఏడవటం ప్రారంభించింది. నువ్వు నన్ను అసలు ప్రేమించట్లేదు, ఆ పొడుపు కథ భావం ఏంటో చెప్పొచ్చు కదా, నేను అంత కానిదాన్ని అయిపోయానా. ఆడవాళ్ళ సెంటిమెంట్లు చాలా చిత్రంగా ఉంటాయి. అంచేత ప్రియమైన దేవుని వాళ్ళారా, 4 రోజులు హింస పెడతా ఉంది. 4 రోజులు. ఎందుకంటే వాళ్ళు ఫిలిస్తీన్ల సర్దారులు ఈ అమ్మాయిని బెదిరించారు, మమ్మల్ని అవమానపరచడానికి ఇక్కడ పిలిపించాడు మీ భర్త, పొడుపు కథ చెప్పలేకపోతే ఒక ఇశ్రాయేల్ దగ్గర మేము ఓడిపోయినట్టే కదా, మేము ఎవరమో యోధా వారిని పరిపాలన చేస్తున్న వాళ్ళం, బానిస దగ్గర మేము ఓడిపోవాలా? ఒకవేళ నిజంగా ఓడిపోతే నీ తండ్రిని, తల్లిని, చెల్లిని ఇంట్లో పెట్టి తగలబెట్టేస్తామని చెప్పారు. వాళ్ళు బెదిరించారు. ఏం చేస్తే పాపం ఏమో రోజు ఏడుస్తుంది. సంతోషంగా ఉండవలసిన సమయంలో ఏడుపులు. చివరికి బహు తొందర పెడతా ఉండగానే 6వ రోజు రాత్రి ఆ రహస్యాన్ని చెప్పేశాడు. ఉదయాన్నే 7వ రోజు నిద్ర లేవగానే, తేనె కంటే తీపైనదేది, సింహం కంటే బలమైనదేది అని చెప్పారు వాళ్ళు. అంతే, సంసోను ఓడిపోయాడు. ఇక్కడ ఏమైందంటే, వివాదం ఆరంభమైంది. ఏమైంది చెప్పండి? వివాదం ఆరంభమైంది. జాగ్రత్తగా వినండి. కొన్ని వివాదాలు దైవ చిత్తానుసారంగానే జరుగుతాయి. ఏమిటండి? కొన్ని వివాదాలు దైవ చిత్తానుసారంగానే జరుగుతాయి. అది మనకు అర్థం కాదు, దానికి కారకులు మనమే. కానీ లోక సంబంధంగా మనమే కనిపిస్తాం, మన మాటలే, మన విధానాలే కనిపిస్తాయి. కానీ దాని అంతటా కారకుడు దేవుడే. అంచేత చూడండి, యెషయా గ్రంథం 45వ అధ్యాయము, యెషయా గ్రంథం 45వ అధ్యాయము 7వ వచనం. యెషయా గ్రంథం 45వ అధ్యాయం 7వ వచనం. ఆ మాట చూడండి, ఓ భయంకరమైన మాట ఉంటుంది బైబిల్లో. నేను వెలుగును సృజించువాడను, అంధకారమును కలుగు చేయవాడను, సమాధానకర్తను, కీడును కలుగు చేయవాడను నేనే, యెహోవాను నేనే, వీటన్నిటిని కలుగు చేయవాడను. అర్థమైందా అండి? వెలుగు సృజించేవాడు ఆయనంట, అంధకారం సృజించేవాడు ఆయనంట, సమాధానకర్త ఆయనేనంట, కీడు కలుగు చేసేవాడు కూడా ఆయనేనంట. అందుకే రాజ్యం దావీదు కుటుంబం నుండి యెరోబాముకు వెళ్ళిన తర్వాత రెహబాము అనే సొలొమోను కుమారుడు ఏం చేశాడు తెలుసా? అసలు యెరోబాము అనేవాడు ఎవడో మా నాన్న కింద పనివాడు, వాడు జనాలను తీసుకెళ్తాడా, పదండి యుద్ధానికని సమకూర్చాడట. అప్పుడు దేవుడు ఒక ప్రవక్త ద్వారా మాట్లాడాడంట, జరిగినదేదో నా వలనే జరిగింది. అర్థమైందన్నమాట, బైబిల్లో ఉందన్నమాట. జరిగినదేదో
నా వల్లనే జరిగింది. యోధా వారలారా మీరు మీ మీ ఇళ్లకు తిరిగిపోండి అని చెప్పాడు దేవుడు. అర్థమైందండి? ఇక్కడ నేను దేవుడు చెడ్డవాడు అని చెప్పట్లేదు. ఇక్కడ దేవుడు చెడ్డవాడు అని చెప్పట్లేదు. జరుగుతున్న ప్రతిదానికి కర్త ఆయనే అని చెప్తున్నా. కర్త ఆయనే. కాబట్టి ప్రియమైన దేవుని వారలారా కర్త ఆయనే అని మనం ఎలా తెలుసుకుంటాం అంటే, చూడండి, కీర్తన గ్రంథం 139వ అధ్యాయం. కీర్తన గ్రంథం 139వ అధ్యాయము 16వ వచనం. నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినముల్లో ఒకటైనో కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. అర్థమైందా అండి? సో ఈరోజు ఎలా ఉండాలి? 2025 మే నెల 19వ తారీఖు. ఈరోజు నువ్వు ఎలా ఉండాలి? ఏం తినాలి? ఏ రంగు వస్త్రములు ధరించాలి? ఏమి మాట్లాడాలి? ఎంత సమయం మేల్కొని ఉండాలి? ఎప్పుడు నిద్రపోవాలి? ఇవన్నీ దేవుడు డే బై డే మొత్తం రాసి పెట్టాడు. నేను చెప్పింది మీకు అర్థమవుతుందా? అంచేత నీ జీవితంలో జరుగుతుందంతా నీ ఉద్దేశాలు కాదు, నీ ఆలోచనలు కాదు, నీ ప్రణాళికలు కాదు. ప్రతిరోజు దేవుడు నీ గురించి ఏదైతే రాశాడో అది జరుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత నీ డైరీలో నా కొరకు నీ డైరీలో నా కొరకు రాశావయ్యా, ప్రతిరోజు నీతో ఉండాలని. యేసయ్యా నే నడచేదా నీ అడుగు జాడలలో, యేసయ్యా నే నడచేదా నీ అడుగు జాడలలో. నీ డైరీలో నా కొరకు రాసావయ్యా, ప్రతిరోజు నీతో ఉండాలని. జీవ గ్రంథములో నా కొరకు రాసావయ్యా, ప్రతిరోజు నీతో ఉండాలని. జీవ గ్రంథములో నా కొరకు రాసావయ్యా, ప్రతిరోజు నీతో ఉండాలని. యేసయ్యా నే నడిచేదా నీ అడుగు మార్గములో, యేసయ్యా నే నడిచేదా నీ జీవ మార్గములో. నీ డైరీలో నా కొరకు రాసావయ్యా, ప్రతిరోజు నీతో ఉండాలని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంచేత నేనేం చెప్తున్నానంటే, నీ జీవితంలో జరుగుతున్న ప్రతి సంఘటన, ప్రతి గెలుపు, ప్రతి ఓటమి, ప్రతి గాయం, ప్రతి కన్నీరు, ప్రతి వేదన, ప్రతి బాధ, ప్రతి నొప్పి దేవుడు రాసినవి జరుగుతున్నాయి. అంచేత ఏబు గ్రంథంలో చూడండి, ఏబు గ్రంథంలో 5వ అధ్యాయంలో 17వ వచనంలో, దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు, కాబట్టి సర్వశక్తులకు దేవుని శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయం కట్టును, ఆయన గాయం చేయును, ఆయన చేతులే స్వస్థపరచును. ఆయనే చేస్తానంట. ఎంత గాయం చేసేది ఆయనేనంట, గాయం కట్టేది కూడా ఆయనేనంట. అర్థమైందండి? ఇక్కడ నేను దేవుడు చెడ్డవాడు అని చెప్పట్లేదు.
దేవుని ప్రతికూలమైన కారణాలకు కూడా దేవుడే కారకుడు అని చెప్తున్నాను. అంత మాత్రం దేవుడు చెడ్డోడు కాదు. చెప్పింది అర్థమైందా మీకు? మన జీవితంలో బాధలకు అనుమతించినంత మాత్రాన దేవుడు చెడ్డవాడని ఎప్పుడు తలంచవద్దు. ఉదాహరణకండి, మీ అమ్మాయి స్కూల్కి వెళ్ళనుంది, నువ్వు కొట్టావు, నువ్వు చెడ్డోడివా? చెప్పాలి. నీ కన్న కొడుకు అబద్ధం ఆడాడు, నువ్వు కొట్టావు, చెడ్డోడివా? కాదే. కాబట్టి దేవునికి తెలుసు ఎప్పుడు ఏమి చేయాలో. యాదృచ్ఛికంగా నీ జీవితంలో ఏదో జరగట్లేదు. నేను మళ్ళీ చెప్తున్నా, నీ జీవితంలో ఏదో అనుకోకుండా యాదృచ్ఛికంగా నీ మాటలను బట్టో నీ విధానాలను బట్టో నువ్వు చేసుకున్న పొరపాట్లు పెట్టి ఏం జరగట్లా. అన్నీ దేవుని వల్లనే జరుగుతున్నాయి. అదే చెప్తుంది బైబుల్. కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు. అందుచేత ఏమి జరిగినా నువ్వు వెళ్ళవలసిన ఒకే ఒక స్థలం, ప్రతి సమస్యకు దేవుని పాదాలు ఉండే స్థలం. దేవుని పాదాల సన్నిధికి పరిగెత్తుకుంటారు. ఏం జరిగినా, మేలు జరిగిన, కీడు జరిగిన, ఏడుపు వచ్చిన, రోదనైన, అవమానమైన, కన్నీళ్ళైనా దేవుని యొద్ద విచారించుట అలవాటు చేసుకో. దేవునితో అధికంగా మాట్లాడటం అలవాటు చేసుకో. దేవునితో గడపడం అలవాటు చేసుకో. ఎందుకో? అన్నిటికీ కారకుడు ఆయనే కాబట్టి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఏదైనా నీ జీవితంలో బాధాకరమైనది వచ్చిందా, దేవుడే కారకుడు. కానీ అన్యాయస్తుడు మాత్రం కాదు. నీ జీవితంలో అన్యాయం చేయడో ఆయన అన్యాయం చేయడో, ఆయన అన్యాయం చేయడో. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 8వ వచనం, న్యాయం చేయట యెహోవానగు నాకు ఇష్టము అన్నాడు. న్యాయం చేయటం ఆయనకి ఇష్టం, అన్యాయం చేయలేడు. హృదయపూర్వక నరులకు విచారణ అయిన బాధ అయిన ఆయన కలుగు చేయడు. కాకపోతే దేవుని యొక్క స్వభావాన్ని, ఆయన మనస్సును, ఆయన ప్రేమను, ఆయన ఉన్నతమైన ప్రణాళికను నువ్వు సరిగా అర్థం చేసుకోలేకపోతున్నావు కాబట్టి అపార్థం చేసుకుంటావు అంతే. అర్థమైందండి? తండ్రికి ఎప్పుడు ప్రేమే ఉండదు, కోపం కూడా ఉంటుంది. తండ్రి ఎప్పుడు ప్రేమిస్తూనే ఉంటాడు. నువ్వేం చేసినా సహిస్తాడు, భరిస్తాడని ఎప్పుడు అనుకోబాక. ఎంత సహనం ఉంటుందో అంతే కోపం ఉంటుంది. ఒక్కోసారి తండ్రి ఏమి ఇవ్వడో ఒక్కోసారి అన్నీ ఇస్తాడు. అంచేత నువ్వు దేవుని మనసును పరిపక్వత కలిగిన హృదయంలో నుండి, మనసులో నుంచి నువ్వు సరిగా ఆయన అర్థం చేసుకోగలగాలి. క్రైస్తవులు సరిగా దేవుణ్ణి అర్థం చేసుకోలేకపోతున్నారు. అందుకే దేవుడు నా ప్రార్థనకు జవాబు ఇవ్వట్లేదు, నాకున్న రోగం తగ్గిపోవట్లేదు, నా పరిస్థితి మారటం లేదు, దేవుడే ఈ విధంగా చేస్తూ ఉంటే నేను ఎవరికి చెప్పుకోగలను? నిజంగా మైండ్ దేవుని యొక్క మనసుకు వ్యతిరేకంగా తయారైపోతుంది. ఏం చేతనంటే దేవుణ్ణి సరిగా నువ్వు అర్థం చేసుకోవట్లా. ఆయన నీకు మేలే చేస్తున్నాడు, కీడు మాత్రం చేయట్లేదు. ఓ మాట చెప్తాను నేను. ఇక సంసోను గారి దగ్గరికి వెళ్ళాలి. ఓ మాట చెప్తా. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. అపోస్తులైన పౌలు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. 5 నుండి, నా కుమారుడా, ప్రభువు చేయి శిక్షను తృణీకరింపకము, ఆయనను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే, చూడండి 10వ వచనం, వారు కొన్ని దినములు మట్టుకు, ఎవరో కన్న తల్లిదండ్రులు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 10వ వచనం, వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టం వచ్చినట్టు మనల్ని శిక్షించిరి కానీ మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. అర్థమైందండి? దేవుడు ఎందుకు ప్రతికూలమైన పరిస్థితులు మన జీవితంలో అనుమతిస్తున్నాడు అంటే, బైబిల్ అంటుంది మన మేలు కొరకు.
ఏబు జీవితంలో దేవుడు గాయం చేసి గాయం కట్టాడా? ఆయనకి మేలే జరిగింది, రెండంతల ఆశీర్వాదం వచ్చింది, మళ్ళా 10 మంది పిల్లలు పుట్టారు. కాబట్టి నీ జీవితంలో దేవుని వలన గాయపరచబడుతున్నావా? దేవుడు గాయం కడతాడు. గాయం కడుతున్నా అంటే అర్థం ఏంటంటే రెండంతలుగా ఆశీర్వదిస్తున్నాను అర్థం. కాబట్టి మన మేలు కొరకు దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు. మన మేలు కొరకు కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు గుండా ప్రయాణం చేయనట్టు అనుమతిస్తున్నాడు. కాబట్టి పోతీఫరు భార్య యోసేపు జీవితంలో నింద వేయటం అతని మేలు కొరకు. తన బల్ల యొద్ద భోజనం చేసే దావీదు మీద సౌలు చంపటానికి ఈట విసిరేయటం అతని మేలు కొరకే. అర్థమైందండి? అంటే భక్తులందరి జీవితాల్లో బాధాకరమైన పరిస్థితులు వారి మేలు కొరకే దేవుడు అనుమతించాడు. ఆ 3 యవనస్తులు అగ్నిగుండంలోకి వెళ్ళటం వాళ్ళ మేలు కొరకే. దానియేలు సింహభూంలోకి వెళ్ళటం అతని మేలు కొరకే. నీ జీవితంలో ఆ బాధాకరమైన సంఘటనలు, గాయపరచబడుతున్న అనుభవాలు, కన్నీటి అనుభవాలు నీ మేలు కొరకే దేవుడు అనుమతిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మంచిది, ముందుకెళ్దాం. న్యాయాధిపతుల పుస్తకము 14వ అధ్యాయము. సంసోను గారికి చాలా బాధ కలిగిందట. ఇప్పుడు 3వసారి యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చాడు. న్యాయాధిపతుల పుస్తకం 14వ అధ్యాయం 19వ వచనం. యెహోవా ఆత్మ అతని మీదికి మరలా రాగా అతడు అష్కెలోనుకు పోయి వారిలో 30 మందిని చంపి వారి సొమ్మును దోచుకొని తన విప్పుడు కథ భావమును చెప్పిన వారికి బట్టలనిచ్చెను. అతడు కోపించి తన తండ్రి ఇంటికి వెళ్ళగా భార్యను వదిలిపెట్టేసి ఆయన పుట్టింటికి వెళ్ళిపోయాడు. భార్యను వదిలిపెట్టేసి ఆయన వెళ్ళిపోయాడు. కోపం వచ్చేసింది. నేను నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటే, భార్యవని నమ్మితే, నీకు ఇప్పుడు కథ భావం యొక్క రహస్యం చెబితే రాత్రికి రాత్రి వాళ్ళకి చెప్పేస్తావా? నీ జనాల ముందు నన్ను అవమానపరుస్తావు, ఒక భర్తనని కూడా చూడకుండా. కాబట్టి నువ్వు నాకు అవసరం లేదని వదిలేసి వెళ్ళిపోయాడు. అంతే. పెళ్లి పెట్టుకున్న వాళ్ళు ఆపుకుంటారా అండి? పలానా తారీఖు పెళ్ళి అన్నారు కదా, సంసోను స్నేహితుని తీసుకొచ్చి అమ్మాయికి ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్ళి అయితే అయింది, పెళ్లి కొడుకు ఆయన కాదు. అర్థమైందండి? అంచేత దైవ చిత్తానుసారంగా, అందుకే సామెత ఉంది, పెళ్ళిళ్ళు పరలోకంలో జరుగుతాయి అంట, ఆ తర్వాత భూమి మీద జరుగుతాయి. అంచేత ఎవరు దేవుని చిత్తం దేవుడు వాళ్ళకే సొంతం చేస్తాడు, అంతే. దాన్ని ఎవరు మార్చలేరు. దేవునికి మహిమ కలుగును గాక. కొద్ది కాలం గడిచిపోయింది. అబ్బాయి గారు ఒక మేకపిల్లని తీసుకొని ఆవిడ ఎట్టంగా చూద్దామని వెళ్ళాడు. చూద్దామని వెళ్తే ఆడుంది. వాళ్ళ నాన్న, అమ్మాయి వాళ్ళ నాన్న, బాబు దయచేసి ఏమనుకోబాక, నువ్వు నిశ్చయంగా ఆమెను ద్వేషించావనుకొని నీ స్నేహితునికి ఇచ్చేసామని అని చెప్పాడు. కోపం వచ్చేసింది ఆయనకి. మరి ఇష్టంగా ప్రేమించిన అమ్మాయిని ఇంకొకటి తీసుకెళ్ళి ఇస్తారా? కడుపు రగిలిపోయి 300 నక్కలను పట్టుకొని తోకలకి దివిటీలు కట్టి నిప్పంటించి ఫిలిస్తీన్ల గోధుమ చాలలో వదిలేశాడు. అప్పుడు అవి కోతకొచ్చి ఉన్నాయి. అంటే కోతకొచ్చిందంటే మొత్తం ఎండిపోయిందనే అర్థం. అంటే ఈ దివిటీలు కాలుతునేసరికి నక్కల పొలాల్లో పరిగెత్తిల్లా, పంటతో సహా పొలాలన్నీ తగలబడిపోయా. అరే ఎవరిది చేసింది అంటే తిమ్మనాథోలుడేం సంవత్సరం చేశాడు రా అని తెలుసుకున్నారు. కడుపు రగిలిపోయింది. వెళ్ళి ఆ అమ్మాయి యొక్క తల్లిదండ్రులను ఆ ఇంట్లో పెట్టేసి తగలబెట్టేశారు. ఫిలిస్తీన్లే, మీరు ఇలా చేస్తే నేను ఊరుకుంటానని సంసోను వెళ్ళి మళ్ళీ ఫిలిస్తీన్లను పట్టుకొని ఎముకలతో సహా ఇరగ్గొట్టి చంపేశాడట. స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. సంసోను జీవితంలో
వరపుత్రుడు కాబట్టి కుటుంబపరమైన సంసార జీవితం అతని ఎడల దేవుని చిత్తం కాదు. అందుకే ఆ సంబంధాన్ని దేవుడు వివాదంగా మార్చేశాడు. ఎందుచేతనంటే చూడండి, న్యాయాధిపతుల పుస్తకము 14వ అధ్యాయము 4వ వచనంలో సవివరంగా రాశాడు. మళ్ళీ చదువుతున్నాను. అయితే ఫిలిష్తీయులకేమైనను చేయుటకై యెహోవా చేత అతడు రేపబడనన్న మాట అతని తల్లిదండ్రులు తెలుసుకోలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయులను ఏలుచుండిరి. కాబట్టి వారి ఏలుబడి నుండి ఇశ్రాయేలీయులను స్వతంత్రులుగా బయటికి తీసుకురావాలి. దాని కొరకు వివాహం అనే ఒక కారణం చేత దేవుడు వాళ్ళకు పంపించాడు. అంతేగాని నేను పెళ్లి చేసుకొని సంసారం చేసి పిల్లలు కానీ ఏదేదో పంటల బండి ఇచ్చేసి ఆయన ఏదో వ్యాపిద్దామని కాదు. జస్ట్ పెళ్ళి ఉన్న ఒక ఆలోచన మాత్రమే, దేవుని చిత్తం చేసుకోవటం కాదు. అందుకే లోకంలో వాళ్ళు దీన్ని ఏమంటారు, విధి ఆడే వింత నాటకం రా. ఆ అబ్బాయి వచ్చి ఆ అమ్మాయిని చూడటం ఏంది, ఇష్టపడటం ఏంది, 7 రోజులు విందు చేయటం ఏంది, పొడుపు కథ ఏంది, కోపం వచ్చి వదిలిపెట్టిపోవటం ఏంది, ఆ అమ్మాయిని ఇంకొకటికి ఇయటం ఏంది, వాళ్ళు ఇల్లు తగలబెట్టడం ఏంది, 7 పొలాలు తగలబెట్టడం ఏంది, ఎంత విధి ఆడే వింత నాటకం. వాడు కానీ పొడుపు కథ వేయకుండా ఉంటే ఏముండేవి కాదుగా, పెళ్ళిళ్ళలో కథలు ఎందుకో. కానీ ఇదంతా ఎవరి వలన జరిగింది చెప్పండి? దేవుని వలన జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. ఆ తర్వాత వాళ్ళని చిత్తుగా ఓడించి చంపేసి పోయి యోతాం అనే బండ సందులో దాక్కున్నాడంట. ఫిలిష్తీయులు వచ్చి ఇశ్రాయేలు వారి మీద పడ్డారు. యోధా వారి మీద పడి ఇళ్ళన్నీ వసూలు చేస్తుంటే, ఏమయ్యా మేము మీకు పన్ను చెల్లిస్తున్నాంగా, బానిసలమే పన్ను చెల్లిస్తున్నాం, ఇళ్ళలో కూడా ఉండకుండా సామాన్లు బయట ఎడుపోమంటారయ్యా, ఏంది మీరు చేస్తున్న పని అంటే వాళ్ళందరూ అన్నారు, మీరు సంసోనుని తీసుకొచ్చి అప్పగిస్తే మీ ఇళ్లలో మీరు ఉంటారు, లేకపోతే తరిమేస్తామన్నారు. ఏం చేయాలి వాళ్ళు? సంసోను న్యాయాధిపతో కాదు అర్థం కావట్లా. ఇది ఒక చిత్రమైన న్యాయాధిపతి. న్యాయాధిపతి అంటే యుద్ధం చేస్తాడు, తీర్పులు తీరుతాడు, మేలు చేస్తాడు. ఇదేంది? అందుకే సంసోను జీవితమే వ్యత్యాసమైందనమాట. అప్పుడు అన్నారయ్యా, సామాన్లు బయట ఇవ్వకుండా సంసోను అప్పగిస్తాం, మీకు కావాల్సింది సంసోనేగా, ఇచ్చేస్తాం. యోతాం బండ సందులోకి వెళ్ళి, బాబు రా, నువ్వు చేసిన ఘనకార్యాలు చాలు, ఇంకా ఫిలిష్తీయులు మనల్ని ఏలువారని నీకు తెలీదా? అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటే చేసుకో, ఏలేవారైనప్పటికీ అమ్మాయిని ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడ్డప్పుడు శుభ్రంగా పెళ్లి చేసుకొని ప్రశాంతంగా ఉండక ఏంది మాకు ఈ జీవితం? వాళ్ళ పొలాలతో నీకేం పనయ్యా? మా పొలాల్లో పండిందే మమ్మల్ని తిన్నైపోతుంటే వాళ్ళ పొలాల్లో పండింది వాళ్ళని తిన్నైపోతుంది. అప్పుడు సంసోను అంటాడు, ఓకే మీరు క్షేమంగా ఉంటారు కాబట్టి నేను వెళ్తా, కానీ మీరు నన్ను చంపకుండా ఉంటే చాలు. నిన్ను చంపం, మేమెందుకు చంపుతాం? వాళ్ళు వచ్చి చంపుతుంటే నిన్ను మమ్మల్ని అందరూ వాళ్ళే చంపుతున్నారు, మనం చంపుకుంటాం మళ్ళీ. ఇదొక కొత్త కథ. అంచేత మేము చేసేది ఒకటే, నిన్ను కట్టి వాళ్ళకి ఇచ్చేస్తాం, వాళ్ళు ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం, నీ ఇష్టం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఏం చేశారంటే ఒక బండికి కట్టుకొని సంసోని తీసుకెళ్ళిపోతున్నారు. కొత్త తాళ్ళతో కట్టేశారు, తీసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అబ్బా, ఫిలిష్తీయుల సర్దార్ల సంతోషం మామూలు సంతోషం కాదు. ఎందుకంటే సంసోను అంటే భయం. వాళ్ళ సొంత వాళ్ళే చేతులు కట్టేసి ఇచ్చేశారు. అయిపోయింది ఇంకా ఆ సంసోను సంగతే. సొంత వాళ్ళే కట్టేసి ఇచ్చేశారు, ద్వేషించేశారు. ఇంకితను మనం ఇష్టం వచ్చినట్టు చేసుకోవచ్చు అనుకుంటూ వెళతా ఉండగా లేహి అనే ఒక ప్రాంతానికి వచ్చారు. లేహి అనే ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు యెహోవా ఆత్మ సంసోను మీదకి మరలా బలంగా వచ్చేసాడు. స్తోత్రం, హల్లెలూయా. ఎన్నోసారి చెప్పండి? 4వసారి యెహోవా ఆత్మ సంసోను మీదకి బలంగా వచ్చినప్పుడు అతనికి చేతులకు కట్టబడిన కట్లు జనపనాలు దిగిపోయి కాలిపోయాయి. అక్కడ సంసోను చంపటానికి ఏముందని ఎతికితే ఒక
పచ్చి గాడిద దవడ ఎముక దొరికింది. అంతే. ఆ గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు. స్తోత్రం హల్లెలూయా. ఒరే, సంసోను మీదకి యెహోవా ఆత్మ వచ్చిందిరా, మళ్ళీ బలం వచ్చిందిరా, ఏడుంటే బతకలేం, ఊపిరుంటే ఉప్పుగల్లు అమ్ముకొని బతకొచ్చురా, ఈడి దగ్గర ఆడబోతారా నాయన. పరారు. దేవునికి మహిమ కలుగును గాక. సంసోను యెహోవా ఆత్మ వచ్చినప్పుడెల్లా సంసోను బలవంతుడవుతున్నాడు. యెహోవా ఆత్మ తనను విడిచిపెట్టినప్పుడెల్లా సంసోను బలహీనుడవుతున్నాడు. జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. అంటే మన బలమేమిటి? దేవుని ఆత్మయే కదా. అపోస్తుల కార్యం గ్రంథం 1:8, అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు. అప్పుడు దేవుని ఆత్మ తన కార్యం జరిగించుకొని వెళ్ళేవాడు. కానీ ఇప్పుడైతే పెంతుకోస్తు దినాన కుమ్మరించబడిన వాడు పెండ్లి కుమార్తె ఎత్తబడి వరకు ఇక్కడే ఉంటాడు. అంచేత పరిశుద్ధాత్మను బలం ప్రతిరోజు నీకుందే. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు పరిశుద్ధాత్మ బలము చేత నువ్వు నింపబడవచ్చు, నడిపించబడవచ్చు, ప్రత్యక్షతలు అనుభవించవచ్చు. అయితే ప్రియమైన దేవుని వాళ్ళరా, సంసోను అక్కడ సొమ్మసిల్లి పడిపోయాడు. ఎందుకంటే నేను 2 కుప్పలను చంపేశాను అన్నాడు. నేను అనే పదం వచ్చేసరికి దేవుడు అతను వదిలిపెట్టేశాడు. సంసోను పరిగెత్తి ఒక చోట పడిపోయాడు. దప్పిక అవుతుంది, అలసిపోయాడు. ఏం చేతనంటే ఫిలిస్తీన్లు శత్రువులే, ఇశ్రాయేల్ కూడా శత్రువులే, ఒక్కడే. అప్పుడు పడిపోయిన చోట ప్రార్థించడం ప్రారంభించాడు. ప్రభువా, నీ సేవకుని వల్ల ఇంత గొప్ప రక్షణ దయచేసావు కదా, ఈ దప్పిక చేత ఉన్నాను నేను, ఫిలిస్తీన్లు వచ్చి నన్ను చంపేస్తారేమో, సున్నత లేని వాళ్ళు అని ప్రార్థన చేస్తే దేవుడు లేహీలో ఉన్న ఒక గోతిని చీల్చాడట. ఆయన అలా పడిపోయే ఉన్నాడు. భూమి బద్దలైంది. ఆ గోతిలో ఉన్న నీటి ఓట పైకి పొరలి ప్రవహించడం ప్రారంభమైంది. పడిపోయిన ఆయన తాగేంత ఎత్తైన ఓట బయలుదేరింది. అలా పడిపోయిన వాడు నీళ్లు తాగి ప్రాణము తెప్పరిల్లు బ్రతికాడు. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఆ తర్వాత 16వ అధ్యాయం 1 నుండి 3 వరకు చూస్తే సంసోను ఒక వేశ్యను చూసి ఆమె యొద్దకు చేరాడు అని రాయబడింది. ఇక్కడ మనం ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సంసోను ఇక్కడ వ్యభిచారం చేయలేదు. అందుకని మీరు బైబిల్లో ఒక్క చోటైనా సంసోను వ్యభిచారం చేశాడని ఒక రెఫరెన్స్ చూపించండి. బైబిల్లో ఎక్కడ సంసోను వ్యభిచారం చేశాడు బైబిల్లో ఒక్క రెఫరెన్స్ కూడా లేదు. ఏశావు వంటి భ్రష్టుడైన వ్యభిచారైన ఉండినేమో జాగ్రత్తగా చూసుకోండి అని బైబిల్లో రాశాడు. కానీ సంసోను వంటి వ్యభిచారం ఉంటాడేమో జాగ్రత్త అని బైబిల్లో రాయాల. కొత్త నిబంధనలో కూడా ఎక్కడ అటువంటి రెఫరెన్స్లకు మనకు కనిపించవు. తర్వాత దెలైలా అని ఆమెను మోహించాడని రాయబడింది, ఆమెతో వ్యభిచారం చేశాడని రాయబడ్డా. అంచేత మీకు ఒక అద్భుతమైన రుజువు చూపిస్తా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం. ముప్పై 32వ వచనం. ఇకను ఏమి చెప్పుదును? గిద్యోను, బారాకు, సంసోను, యెఫ్తా, దావీదు, సమూయేలు వారిని గురించి, ప్రవక్తలను గురించి వివరించుటకు సమయం చాలదు. చూసారా, విశ్వాసుల యొక్క పట్టికలో దేవుడు సంసోను చేర్చాడు. అంటే ఆయన ఏం చేయలేదు? వ్యభిచారం చేయలే. సంసోను వ్యభిచారం చేసినట్టు బైబిల్ ఎక్కడ కనిపించదు. సంసోను వివాహం చేసుకోవాలి అనుకున్నాడు, ప్రశాంతంగా జీవించాలనుకున్నాడు. మిగతా న్యాయాధిపతుల వల్లే తను కూడా వివాహం చేసుకొని పిల్లలు కానీ ఒక సంసారిగా ఉండి ప్రజలకు పరిచయం చేయాలనుకున్నాడు. కానీ అతని జీవితంలో అది దేవుని చిత్తము కాదు. అతను కుటుంబపరంగా సెటిల్మెంట్ అవటం దేవుని ఉద్దేశం కాదు. అతను నాజీరు చేయబడిన వాడై, పవిత్రుడై, పరిశుద్ధుడై దేవుని కొరకు జీవించటమే అతని జీవితంలో దేవుని చిత్తము. ఆ తర్వాత మనం బైబిల్ పరిశోధన చేస్తే దలైలా ద్వారా సంసోను
పట్టబడిన పరిస్థితులు సంభవించాయి. అతన్ని తీసుకెళ్ళి వారి దేవతా గుడిలో బలివ్వటానికి తీసుకొని వెళ్ళారు. అక్కడ 2 స్తంభాలు, ఆ గుడికి ఆధారమైన 2 స్తంభాలు ఉంటే వాటి రెండింటిని మళ్ళా నెట్టాడు. దేవుణ్ణి అడిగాడు, ప్రభువా నాకు బలం ఇవ్వమని. బలంగా వాటిని తోసివేసినందున చాలా అంతస్తులు ఉన్న గుడి ఆ 2 స్తంభాల మీద నిలబడి ఉంది. దాన్ని మళ్ళా పడద్రోయగలిగాడంటే దేవుడు తిరిగి బలం ఇచ్చాడు. అంటే అతను క్షమించబడ్డాడు. అందుకే విశ్వాస లిస్టులో చేర్చబడ్డాడు. ఆ విధంగా తన జీవితం ముగించబడింది దేవతా గుడిలో. అయితే ఇది సంసోను ముగింపే కానీ సంసోను జీవితంలో దేవుని ముగింపు కాదు. గుర్తుపెట్టుకోండి, మన ముగింపుకి దేవుని ముగింపుకి చాలా టైం ఉంటుంది. ప్రతీకారం తీర్చుకునేదాకా దేవుడు ముగించడో. అర్థమైందండి? ప్రతీకారం తీర్చుకునే వరకు దేవుడు ముగించడో. ఇంతగా గుడిలో దేవత పేరు ఏమిటంటే దాగోను. చెప్పండి, దాగోను. సర్వలోకనాథుడ నా యేసయ్యా, మహిమగల మందసమ నా యేసయ్యా, సర్వలోకనాథుడ నా యేసయ్యా, మహిమగల మందసమ నా యేసయ్యా, ఆరాధనా 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 నా యేసయ్యా, ఆరాధనా 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 నా యేసయ్యా, సర్వలోకనాథుడ నా యేసయ్యా, మహిమగల మందసమ నా యేసయ్యా, సర్వలోకనాథుడ నా యేసయ్యా, మహిమగల మందసమ నా యేసయ్యా, అతి పరిశుద్ధుడ నా యేసయ్యా, కెరూబుల మధ్యలో నివసించువాడా, అతి పరిశుద్ధుడ నా యేసయ్యా, కెరూబుల మధ్యలో నివసించువాడా, ఆరాధనా 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 నా యేసయ్యా, ఆరాధనా 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 నా యేసయ్యా, సర్వలోకనాథుడ నా యేసయ్యా, మహిమగల మందసమ నా యేసయ్యా, సర్వలోకనాథుడ నా యేసయ్యా, మహిమగల మందసమ నా యేసయ్యా, అన్యజనులలో భీకరుడా దాగోను నీ ఎదుట సాగిలపడెను, అన్యజనులలో భీకరుడా దాగోను నీ ఎదుట సాగిలపడెను, అన్యజనులు నిన్ను చూచి భయమునందిరి భయమందిరి, అన్యజనులు నిన్ను చూచి భయమునందిరి భయమందిరి. చాలు, స్తోత్రం, హల్లెలూయా. చూద్దాం, నేనేం చెప్పానంటే సంసోను ముగింపు అయిపోయింది కానీ దేవుని ముగింపు అయిపోలేదు. ప్రతీకారం తీర్చుకునే వరకు దేవుడు విడిచిపెట్టడం చెప్పాను. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము. ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలీలకు యుద్ధం జరిగింది. ఫిలిస్తీన్లకు ఇశ్రాయేలీలకు యుద్ధం జరిగితే
ఫిలిష్తీయులు యెహోవా మందసాన్ని పట్టుకొని పోయారు. ఇశ్రాయేలు ఓడిపోయారు, చాలామంది చనిపోయారు, యాజకులు చనిపోయారు, ప్రజలు చనిపోయారు. ఫిలిష్తీయులు ఏం చేశారంటే ప్రజలను వదిలిపెట్టేశారు. చంపేసినోటికి చంపేసి మిగతా వాళ్ళని వదిలిపెట్టేసి మందసం ఒకటికి పట్టుకుపోయారు. అంటే అదేదో తాయెత్తు అనుకుంటారు, కట్టేసుకుంటే అయిపోద్ది, అద్భుతాలు జరిగిపోతాయి అనుకో. ఒరే, ఇశ్రాయేల్ దేవుని మందసం వచ్చిందంటారా? అమ్మో, చూడండి మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 3 నుంచి. కాబట్టి జనులు పాళెములను తిరిగి రాగా ఇశ్రాయేల్ పెద్దలు, యెహోవా నేడు మనలను ఫిలిష్తీయుల ముందర ఎందుకు ఓడించను? షిలోహులోనున్న యెహోవా దేవుని మందసమును మనము తీసుకుని మన మధ్య నుంచుకుందాము రండి అని మన మధ్య నుండి నీళ్ళ అది మన శత్రువుల చేతులను మనం రక్షించండి. కాబట్టి జనులు షిలోహును కొండను పంపి అక్కడ ఉన్న కెరూబుల మధ్యన ఆసీనుడైన సైన్యములకు అధిపతి యెహోవా నిబంధన మందసం తెప్పించిరి. ఏలీ యొక్క 2 కుమారులైన హోప్ని, ఫినెహాసు అక్కడనే దేవుని మందసం వద్ద ఉన్నారు. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేల్ అందరూ భూమి ప్రతిధ్వనించినంతగా గొప్ప కేకలు వేసిరి. ఫిలిష్తీయుల కేకలు విని, 6వ వచనం, ఫిలిష్తీయుల కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసం దండులోనికి వచ్చిన తెలుసుకుంది. జడిసి, ఎవరు? ఫిలిష్తీయులు జడిసి దేవుడు దండులోనికి వచ్చనని అనుకొని, అయ్యో మనకు శ్రమ, ఇంతకుముందు వారు ఎలాగో సంభ్రమింపలేదు. అయ్యయ్యో, మహాసురుడకు ఈ దేవుని చేతిలో ఉండి మనలను ఎవడు విడిపింపగలడు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ళ చేత ఐగుప్తులను హతం చేసిన దేవుడు ఈయనే కదా. కాబట్టి మందసం వచ్చినప్పుడే ఫిలిష్తీయులకు భయం ఏర్పడింది. అప్పుడు వీళ్ళు ఏం టార్గెట్ చేశారంటే, అబ్బాయి ఇశ్రాయేల్ కాదు, దొరికిన చంపేయండి, మందసం పట్టుకుపోవాలా. వారికి ఏ మందసం ధైర్యంగా ఉందో ఆ మందసమే వాళ్ళ దగ్గర లేకుండా చెయ్యాలి అని వాళ్ళు యుద్ధం చేసి చాలామందిని చంపి ఇశ్రాయేల్ బానిసలుగా తీసుకెళ్లకుండా వదిలేసి ఒక్క మందసం ఒకటికి తీసుకుపోయారు. ఇంకా చాలురా, మనం సాధించాము, ఫిలిష్తీయులారా, మందసం వచ్చేసింది అంటే ఆ మందసం వచ్చేస్తే అన్నీ జరిగిపోతాయి అనుకున్నారు వాళ్ళు. కానీ మొత్తం ప్రతికూలంగా జరగటం ప్రారంభం. 7 నెలలు ఉందంటండి మందసం ఫిలిష్తీయుల మధ్యలో. వాళ్ళు తీసుకెళ్ళటం దాగోను అనే ఒక దేవత గుడిలో మందసం పెట్టారు. ఒకవైపు ఏమో దాగోను దేవత ప్రతిమ, ఇంకొక వైపు ఏమో మందసం ఉంది. మందసాన్ని అక్కడ పెట్టి పూజలు మందసానికి చేయకుండా దాగోను ప్రతిమకు పూజలు చేసి సాయంత్రానికి తొలిపేసి వెళ్ళిపోయారు. మరి ఆయన కోపం రాదు? ఆయనే కదా అసలైన దేవుడు. తెల్లారి వచ్చేసరికి దాగోను ప్రతిమ మందసం ఎదురు సాగిలు పడింది. అయ్యో, మన దేవత ఏమిటి సాగిలు పట్టమని తీసుకొచ్చి మళ్ళీ దాని స్థలంలో నిలబెట్టి మళ్ళీ పూజలు చేసి ఇంటికి వెళ్ళారు తాళం వేసి. తెల్లారి వచ్చేసరికి ముక్కలైపోయింది. తల తెగ నరికొంది, కాళ్ళు చేతులు తెగ నరికొంది, ముక్కలైపోయింది. జాగ్రత్తగా వినండి, మందసాన్ని వాళ్ళు తీసుకెళ్ళ, మందసమే వెళ్ళింది. స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందండి? మందసాన్ని వాళ్ళు తీసుకెళ్ళ, మందసమే వెళ్ళింది. ఎందుకో తెలుసా? ఏ గుడిలో నీతిమంతుడైన సంసోను రక్తం చిందించబడిందో ఆ గుడిలో ఉన్న దేవతకు తీర్పు జరగాలి. నేను మాట్లాడుతుంది ఇశ్రాయేలీలు భూభాగంలో ఉన్న సందర్భాలు, భారతీయుల దేవుళ్ళు దేవతల గురించి కాదు. వినువారు గ్రహించుదురుగాక. బైబుల్ సరిగా చదవండి అయ్యా, బైబుల్ సరిగా చదవండి. ఇది బైబుల్కి సంబంధించిన విషయాలు, బైబుల్ భూభాగానికి సంబంధించిన విషయాలు. అదే గుడిలో నీతిమంతుడు, పరిశుద్ధుడు, వరపుత్రుడు, నాజీరు చేయబడకుండా దేవుని కోసం తన జీవితం అంతా త్యాగం చేసిన వాడైన సంసోను రక్తము చెందింది. నీతిమంతుని రక్తం చెంది నీతిమంతుడు ప్రాణం అక్కడ దారబోయబడితే, హతసాక్షిగా మరణిస్తే మహిమ దేవునికి రావాలి. కానీ ఆ స్థలంలో ప్రతిమకి ఎలాగొస్తుంది? దేవుడు ప్రతీకారం తీర్చుకోవడానికి బయలుదేరాడు. దేవునికి మహిమ కలుగును గాక. అన్యజనులలో భీకరుడా, దాగోను నీ ఎదుట
సాగిలపడెను. అన్యజనులలో భీకరుడా దాగోను నీ ఎదుట సాగిలపడెను. అన్యజనులు నిన్ను చూచి భయమునందిరి, భయముందిరి. అన్యజనులు నిన్ను చూచి భయమునందిరి, భయముందిరి. స్తోత్రం, హల్లెలూయా. సో మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 5వ అధ్యాయం 4వ వచనం. మరునాడు వారు ఉదయం లేవగా దాగోని యెహోవా మందసం ఎదుట నేలను బోర్లపడి ఉండెను. దాగోని యొక్క తలయు 2 చేతులను అరచేతులను తెగవేయబడి గడప దగ్గర పడి ఉండెను. వాని మొండెం మాత్రం వానికి మిగిలి ఉండెను. కాబట్టి దాగోని యాజకులేమి, దాగోని గుడికి వచ్చు వారేమి నేటి వరకు ఎవరును అష్టోదులో దాగోని యొక్క గుడి గడపను త్రొక్కుట లేదు. స్తోత్రం, హల్లెలూయా. అర్థమైందండి? ఇంకా అప్పటి నుంచి ఇంక పూజలు లేవు. అప్పటి నుంచి ఆ గడపను కూడా ఎవరు దొక్కట్లా. ఇక్కడ మహిమ ఎవరికి వచ్చింది? మందసానికి, యెహోవా దేవునికి వచ్చింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనేం చెప్తున్నా అంటే, సంసోను చనిపోవటం అతను ముగింపు, కానీ ప్రతీకారం తీర్చుకునే ముగింపు ఇంకా పూర్తి కాల. ఎప్పుడైతే అది క్లోజ్ చేయబడిందో, ఎప్పుడైతే అది ముక్కలు చేయబడి అది మూసివేయబడిందో, ఎవరు ఆరాధించడానికి ఎప్పుడైతే రావట్లేదో అప్పుడు దేవుని ప్రతీకారం ముగించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, హల్లెలూయా. అంచేత తన ప్రజల విషయమై దేవుడు ఖచ్చితముగా పగ తీర్చుకునే దేవుడు. చూడండి, రోమీలకు రాసిన పత్రికలో, అపోస్తలుడైన పౌలు రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 19 నుంచి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇయ్యుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తునని ప్రభువు చెప్పుచున్నాడని రాయబడి ఉన్నది. కాబట్టి పగ తీర్చుకోవటం ఎవరి పని చెప్పండి? దేవుడి పని. ప్రతి విషయమై దేవుడు ఆయన తీర్పు తీరుస్తాడు, పగ తీరుస్తాడు. అన్ని లెక్కలు దేవుని దగ్గర ఉన్నాయి. ఎప్పుడు ఎవరికి ఏం చేయాలో చేసేస్తాడు. అన్యాయం చేసిన వాడు ప్రస్తుతానికి నేను అన్యాయం చేశాను, అవతలవాడు బాధపడుతున్నాడు, నేను చేయాలనుకుని చేశాను అని చెప్పి సమర్పడిపోవచ్చు. కానీ ఒక టైం వస్తుంది, దేవుడు ప్రత్యేకంగా దాని విషయమై కలుగు చేసుకొని ఆయనే ఆ పరిస్థితిలోకి వెళ్ళి తీర్పు తీర్చే ఒక టైం ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు అన్యాయం చేసిన వాళ్ళు అన్యాయం అయిపోతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతులకు, దీనులకు, న్యాయంగా బ్రతికే యథార్థవంతులకు దేవుడు ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, సంసోను జీవితం అద్భుతమైనది. యెహోవా ఆత్మచేత రేపబడినవాడు. తన జీవితంలో వివాహ వ్యవస్థ అనేది లేదు, వ్యభిచారం అనేది లేదు. దేవుని కొరకు తన జనులకు శత్రువుగా ఉండవలసిన పరిస్థితి, ఫిలిస్తీయులకు శత్రువులుగా ఉండవలసిన పరిస్థితి, తను ఒక్కడే బ్రతకాల్సిన పరిస్థితి వచ్చేసింది. దేవుని చిత్తం చేయటం కోసం కొండల్లో, గుహల్లో, ఎడారుల్లో ఒంటరిగా బ్రతుకుతూ దేవుని ప్రజల కొరకు యుద్ధము చేసిన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుచేత పరిశుద్ధాత్ముడు సంసోను యొక్క పేరును విశ్వాసుల పట్టికలో చేర్చుటకు ఆలోచించలేదు. దేవునికి మహిమ కలుగును గాక. పౌలు భక్తుడు ముగించాలనుకుంటున్నాడు, కానీ పరిశుద్ధాత్ముడు ఇంకా కొందరి పేర్లు ఉన్నాయి వ్రాయి అంటూ చివరి వచనంలో సంసోను పేరును ఎక్కించాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళరా, సంసోను పరిశుద్ధుడు. చెప్పండి, సంసోను ఎవరు చెప్పండి? పరిశుద్ధుడు. పాపం చేయలేదు, పరిశుద్ధంగా ఉన్నాడు. అటు తన ప్రజలకు, ఫిలిస్తీయులకు శత్రువై ఒంటరిగా ప్రభు కోసం జీవించి ఒంటరిగా చనిపోయాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరొక న్యాయాధిపతి గురించి ధ్యానం చేద్దాం. ప్రియమైన దేవుని వాళ్ళరా, మరొక న్యాయాధిపతి మనకు బైబిల్లో మొదటి సమూయేలు గ్రంథంలో తారసపడతాడు. ఆయన పేరు ఏలి. ఆయన పేరు ఏలి.
మొదటి సమూయేలు గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనం. దేవుని మందస్సము మాట అతడు పలకగానే ఏలి ద్వారం దగ్గర ఉన్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. ఏలయనగా అతడు వృద్ధుడు, బహు స్థూలదేహీయుండెను. అతడు 40 సంవత్సరములు ఇశ్రాయేలీలకు న్యాయము తీర్చెను. ఈ మాట గమనించారా? 40 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలకు న్యాయాధిపతిగా ఉన్నాడు. తర్వాత బాధాకరమైన విషయం ఏమిటంటే ప్రియులారా, సమూయేలు పుస్తకంలోకి వెళ్ళేసరికి ఏలీని చాలా హీనంగా చూస్తారు చాలామంది. ఏలీని తన పిల్లలను సరిగా పెంచలేదు, తన పిల్లల జీవితాలు పాడైపోయాయి అన్న ఒకే ఒక్క కారణం చేత ఏలీని చాలా చిన్నతనంగా, హీనంగా, చులకనగా చూస్తారు. సరే, అది అలా ఉంచండి. మరి సమూయేలు పిల్లల సంగతి ఏమిటి? సమూయేలు పిల్లలు ఏమన్నా నీతిమంతులా? వాళ్ళు లంచాలు తీసుకొని న్యాయం తిప్పేయలేదా? అప్పుడు సమూయేలు పరిశుద్ధుడా, ఏలి పరిశుద్ధుడు కాదా? ఇద్దరు ఒకటేగా. మరి సమూయేలు హీరో చేయటం ఏంది, ఏలిని జీరో చేయటం ఏంటి? అంచేత ఇటువంటి ఉపదేశాలు పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకమైనవి. మీరు బైబిల్ను పరిశోధించండి. ఏలి తన కుమారులను హెచ్చరించాడు. చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 22వ వచనం. ఏలి బహువృద్ధుడాయను. ఇశ్రాయేలీలకు తన కుమారులు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గర సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటైన మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను, ఈ జనుల ముందర మీరు చేసిన చెడ్డ కార్యములు నాకు వినబడినవి. ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఇలాగ చేయవద్దు. నాకు విడబడినది మంచిది కాదు. యెహోవా జనులను మీరు అతిక్రమింపజేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన యెడల దేవుడు విమర్శ చేయను కానీ, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన యెడల వారి కొరకు ఎవడు విజ్ఞాపన చేయను అనెను. అయితే యెహోవా వారిని చంపదలిచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరి. గమనించారా? ఏలి తన పిల్లలను హెచ్చరించాడు. నాకు వినబడినది సరి అయినది కాదు. దేవుని విషయంలో మీరు పాపం చేస్తున్నారని హెచ్చరించాడు. సమూయేలు దగ్గరికి ప్రజలందరూ వెళ్ళి, అయ్యా, నీ పిల్లలు నీలాంటి వాళ్ళు కాదు. నువ్వు నీతిమంతుడు, న్యాయం గలవాడు, యథార్థవంతుడు. కానీ నీ పిల్లలు లంచం తీసుకొని న్యాయం తిప్పివేస్తున్నారు. కాబట్టి సర్వలోక మర్యాద చొప్పున మా కొరకు ఒక రాజును నియమించమని ఆయన అడిగారు. ఒక్కసారైనా సమూయేలు తన పిల్లల్ని పిలిచి, మీ వలన ఇశ్రాయేలు ఎంత బాధపడుతున్నారు, ఇప్పుడు న్యాయాధిపతులు వద్దు, రాజులు కావాలని అడుగుతున్నారే, మీరు చేస్తున్న పని ఏమిటి అని సమూయేలు పిల్లల్ని హెచ్చరించాలి. బైబిల్లో అటువంటి ఒక రెఫరెన్స్ కూడా కనిపించదు. కానీ ఏలి హెచ్చరించినట్టు బైబిల్లో రెఫరెన్స్ కనిపిస్తుంది. ఇంకో మాట చెప్పాలంటే, ఏలి అనే ఆయన లేకపోతే సమూయేలు ఎక్కడి నుంచి వచ్చేవాడు? సమూయేలు ఎక్కడ పరిచయం చేసేవాడు? సమూయేలు తల్లికి ఏలి దీవించకపోతే సమూయేలు ఎలా పుట్టేవాడు? అసలు సమూయేలు యొక్క ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది? సమూయేలు తల్లికి సమూయేలు అనే ఆశీర్వాదం ఎక్కడి నుంచి వచ్చింది? ఇశ్రాయేలీల దేవుడు నువ్వు చేసుకున్న మనవి దయచేయను కాక అని ఏలి దీవించాడు కాబట్టి ఆమె గర్భవతి అయింది. ఏలి దగ్గరుండి సమూయేలు పరిచయం చేశాడు కాబట్టి దైవజనుడు అయ్యాడు, ప్రవక్త అయ్యాడు. కాబట్టి ప్రియమైన దేవుని వాళ్ళారా, నేను ఇక్కడ చెప్తున్నది ఏమిటంటే, సమూయేలు సంసారి, ఏలి వ్యభిచారి, ఇట్లాంటి మాటలు సరైనది కాదంటా నేను. సమూయేలు ఎలా ఉన్నాడో ఏలి కూడా అలాగే ఉన్నాడు. ఏలి పిల్లలు సరిగా లేరు, సమూయేలు పిల్లలు సరిగా లేరు. కానీ క్యారెక్టర్ పరంగా సమూయేలు ఎంతో, ఏలి కూడా అంతే. చెప్పాలంటే ఏలి జీవితాన్ని మరొక్కసారి చూపించాడు సమూయేలు. వారి ఆత్మీయ తండ్రి యొక్క క్యారెక్టర్ను మరొక్కసారి లోకానికి చూపించాడు.
కాబట్టి ఏలీ ఇశ్రాయేలీలకు 14వ న్యాయాధిపతి. 40 సంవత్సరాలు దేవుని కోసం పరిచర్య చేశాడు. షిలోహులో మందిరం ఏర్పాటు చేసిన తర్వాత ఆయన నమ్మకంగా 40 సంవత్సరాల పాటు పరిచర్య చేసి ప్రభు కొరకు చనిపోయాడు. ఆయన తాను చనిపోయే ముందు తర్వాత తరాన్ని ఇశ్రాయేలీలకు అందించి వెళ్ళాడు. దేవునికి మహిమ కలుగును గాక. తర్వాత తరాన్ని ఇశ్రాయేలీలకు అందించాడు. కాబట్టి 14వ న్యాయాధిపతి ఎవరై అంటే ఏలీ. చెప్పండి, ఏలీ. దేవునికి మహిమ కలుగును గాక. 15వ న్యాయాధిపతి, నేను 14 న్యాయాధిపతుల గురించి చెప్పాను. 15వ న్యాయాధిపతి సమూయేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమూయేలు జీవితంలో మనం ఒకే ఒక విషయం తెలుసుకోవచ్చు. అదేమిటంటే మొట్టమొదటిగా పరిచర్య. చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం. తన తల్లి మొక్కుకుంది, ప్రభువా నువ్వు నాకు కుమారుని ఇస్తే అతని తల మీద మంగళ కత్తి వేయను, సంసోన్లాగా నాజీరుగా ఉంటాడు, మీకోసం జీవిస్తాడు, నీ మందిరంలో చేస్తాను మొక్కుబడి చేసుకుందామే. దేవుడు ఒక కుమారుని ఇచ్చాడు, సమూయేలు అని పేరు పెట్టింది. ఆ తర్వాత పిల్లవాడు పాలు విడిచిన తర్వాత మందిరంలోకి తీసుకొచ్చి దైవజను దగ్గరికి వెళ్ళి అలా చెప్తా ఉంది. చూడండి, మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయము 26వ వచనం. నా ఏలిన వాని ప్రాణము తోడు నీ యొద్ద నిలిచి యెహోవాను ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ఈ బిడ్డను దయచేయమని యెహోవాతో నేను చేసిన మనవి ఆయన నాకు అనుగ్రహించను. కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించున్నాను. తాను బ్రతుకు దినములన్నిటిని వాడు యెహోవాకు ప్రతిష్ఠితని చెప్పాను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను. బాల్య దినముల యందు సమూయేలు యెహోవాకి తన తల్లి సమర్పించిన తర్వాత తనకు తాను స్వతంత్రంగా మొక్కుకున్నాడట బలిపీఠం దగ్గర, ప్రభువా నేను నీ కొరకు బ్రతుకుతాను అని. ఆ తర్వాత సమూయేలు పరిచర్య చేస్తున్నాడు. చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 11వ వచనం. తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సమూయేలు పరిచర్య చేస్తూ ఉన్నాడు. తర్వాత 2వ అధ్యాయం 21వ వచనం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధిని ఎదుగుచుండెను. ఆ తర్వాత 2వ అధ్యాయము 26వ వచనం. బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయందును మనుషుల దయందును వర్ధిల్లుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే తన బాల్య జీవితం ఏలీ యొక్క పెంపకంలో ఉంది. మందిరంలో పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఇక్కడ జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ అంటుంది ముష్కరులైన మీ యజమానులకు లోబడి ఉండుడి. ఇప్పుడు ఏలీ పెద్దవాడైపోయి వృద్ధుడైపోయి యాజకత్వం ఏం చేయట్లా. ఆయన రెస్ట్ రూమ్, విశ్రాంతి గదిలో ఉన్నాడు. పరిచర్య చేస్తుంది ఎవరు? ఏలీ కుమారులైన హోప్ని ఫినెహాసులు. వారు అతని మీద యజమానులుగా ఉన్నారు. బైబిల్ ఏమంటుంది? చెడ్డవారైన మీ యజమానులకు లోబడి ఉండుడి. సమూయేలు అలా లోబడి ఉన్నాడు. చెడ్డవారు చనిపోయారు కానీ సమూయేలు గొప్ప ప్రవక్త అయ్యాడు. హల్లెలూయా. ఇక్కడ నీ పైనున్నవాడు ఎలాంటి వాడు అన్నది కాదు, ఎలాంటి వాడైనా నువ్వు విధేయత చూపించావా లేదా అన్నది దేవుడు చూస్తాడు. ఇది బైబిల్. నేను చెప్తున్న మాటలు సొంత మాటలు కాదు, బైబిల్లో ఉన్న మాటలే. కాబట్టి సమూయేలు తన యజమానులు హోప్ని ఫినెహాసులు వ్యభిచారులు, తిండుబోతులు, యెహోవాను ఎరగని వారు, దుర్మార్గులు, కానీ వారి కింద పరిచర్య చేస్తూ విధేయత చూపించి నమ్మకంగా ఉన్నాడు. గొప్ప ప్రవక్త అయ్యాడు బాల్య దినముల్లోనే. అంచేత మొదటి సమూయేలు గ్రంథం 3వ అధ్యాయము 20వ వచనం 19 నుంచి. సమూయేలు పెద్దవాడు కాగా యెహోవా అతనికి తోడై ఉన్నందున అతని మాటల్లో ఏదియు తప్పిపోలేదు. కాబట్టి సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపరచబడినని దాను మొదలుకొని బయర్షెబా వరకు ఇశ్రాయేలందరూ తెలుసుకొనిరి. ఇశ్రాయేలు సరిహద్దు అది. సమూయేలు కాలంలో దాను మొదలుకొని బయర్షెబా దాకా వారి సరిహద్దు. ఇశ్రాయేలీల సరిహద్దులన్నిటిలో సమూయేలు ఒక ప్రొఫెట్, ఒక ప్రవక్త అని తెలియపరచబడింది. దేవునికి మహిమ కలుగును గాక. అంచేత
ప్రియమైన దేవుని వల్ల సమూయేలు దేవుని కొరకు గొప్ప ప్రవక్త అయిపోయాడు. రాజులను అభిషేకించేవాడయ్యాడు. ఇశ్రాయేలీలకు రాజ్యాంగమునిచ్చిన వాడయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. అతని కాలంలో మందసం పట్టబడింది. మందసం ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోయింది. సుమారు 120 సంవత్సరాల తర్వాత వచ్చింది మందసం. అర్థమైందండి? ఎన్ని సంవత్సరాల తర్వాత? సమూయేలు పరిచర్య చేసే కాలంలో మందసం వెళ్ళిపోయింది. 120 సంవత్సరాల తర్వాత వచ్చింది. సొలొమోను కాలంలో మళ్ళీ మందసం మందిరంలోకి చేరుకుంది. మందిరం నుంచి మందిరం వరకు ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. ఈ మధ్యకాలంలో దేవుడు నలుగురిని వాడుకున్నాడు. మొట్టమొదటిగా హన్నా. సంఘంలో ఈ నలుగురు ఉండాలి. నంబర్ 1 హన్నా అనగా సంఘములో ప్రార్థించే స్త్రీలు కావాలి. నంబర్ 2 సమూయేలు అనగా సంఘములో పరిచర్య చేసే యవనస్తులు కావాలి. నంబర్ 3 దావీదుని దేవుడు వాడుకున్నాడు. మూడవదిగా సంఘములో సమకూర్చే పెద్దలు కావాలి. దావీదు పెద్దవాడు అనమాట. మందిరం కట్టడానికి కావాల్సిన వాటన్నిటిని ఆయన సమకూర్చాడు. నంబర్ 4 సొలొమోను అంటే దేవుని పరిచర్యను లేదా దేవుని మందిరాన్ని కట్టే నమ్మకస్తులు కావాలి. సొలొమోను కట్టాడు, నమ్మకం కట్టాడు, బాగా కట్టాడు. రాయికి మధ్యలో మామూలుగా ఇటుకు మధ్యలో సిమెంటు ఇసుక ఇవి కలిపేస్తాం కదా. సొలొమోను అట్ట కాదు. రాయికి మధ్యలో బంగారాన్ని కరిగించి పోసాడంట. అంటే మామూలుగా దేన్ని వాడాడు ఆయన? బంగారం వాడాడు. వాళ్ళ నాన్న ఇచ్చిన బంగారం అంతా నమ్మకంగా ఖర్చు పెట్టాడు. మామూలుగా ప్లాస్టింగ్ చేస్తాం కదా మనం మాల్తో, ఆయన బంగారంతో ప్లాస్టింగ్ చేయించాడంట, పోత పోసాడంట. అందుకని బాబిలోని వాళ్ళు వచ్చి మందిరం యెరూషలేమును పట్టుకునేటప్పుడు రాయి ఓడ తీసుకొని మధ్యలో పోసిన బంగారం లాక్కొని పోయారు. అంటే ఎంత బాగా కట్టాడో అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రపంచంలో ఆ మందిరానికి ఆయన వాడని కలపలేదంట. అన్ని రకాలైన కలపలను ఆయన వాడాడంట. చివరికి భారతదేశంలో ఉన్న టేక్ని కూడా తీసుకెళ్ళాడంట సొలొమోను. దాని కొరకే కొంతమందిని భారతదేశం పంపించాడట. ఇజ్రాయేల్ వారిని, యోధా వారిని కొంతమందిని భారతదేశం పంపించేశాడట. అక్కడికి వెళ్ళి మీరు టేకను కొని దాన్ని నరికి యెరూషలేము ఎగుమతి చేయండి అని. ఇక్కడ ఉందా యెరూషలేము? కలప పోవాలంటే విమానాల్లో పోవాలా లేదా ఓడల్లో పోవాలా? ఎన్ని సంవత్సరాలు పట్టుద్ది. ఇక్కడున్న భారతదేశపు సస్యశ్యామలతకు అలవాటైపోయిన వాళ్ళు ఏం చేసి ఇప్పుడు కూడా భారతదేశంలో యూదులు ఉన్నారు, ఇంకా ఉన్నారు. అంటే అప్పుడు వచ్చిన వాళ్ళు ఇక్కడ వాటన్నిటికి అలవాటైపోయి ఇక్కడ ఉండిపోయారు. అంత కలపను వాడాడు. దేశాల నుంచి తెప్పించేశాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంఘంలో నలుగురు ఉండాలి. మొదటగా ప్రార్థించే స్త్రీలు, 2 పరిచర్య చేసే యవనస్తులు, 3 సమకూర్చే పెద్దలు, 4 కట్టగలిగిన నమ్మకస్తులు. హల్లెలూయా. మంచిది. ప్రియమైన దేవుని వారలారా, సమూయేలు యెహోవాకు ప్రవక్తగా స్థిరపరచబడినని బైబిల్ చెప్తూ ఉంది. కాబట్టి ఈయన ఎవరై అంటే 15వ న్యాయాధిపతి. ఈయన ఎవరండి? 3 ఉద్యోగాలు ఈయనే చేశాడు. యాజకుడు, న్యాయాధిపతి, ప్రవక్త. 3 పనులు. చివరికి మందసం కూడా లేని కాలంలో ఇశ్రాయేలీలకు ధైర్యాన్ని ఇవ్వగలిగాడు. మందసం ఫిలిస్తీన్ దేశానికి వెళ్ళిపోయింది. ఇశ్రాయేలీలను ధైర్యపరిచాడు. వాళ్ళ పక్షాన ఉన్నాడు. వారి కోసం ప్రార్థన చేశాడు. వారిని కాపాడుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. న్యాయాధిపతుల భాగం ఇంతటితో ముగించబడింది. మరియు రాజుల భాగం మనం నెక్స్ట్ సెక్షన్లో ప్రారంభించుకుంటాం. దేవునికి మహిమ కలుగును గాక. సో న్యాయాధిపతుల భాగంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటి? వారి ప్రజల కోసం వారు
యుద్ధాలు చేసి వారిని రక్షించుకున్నారు. మన ప్రజల కోసం కూడా మనం అపవాదితో యుద్ధం చేసి మన వారిని మనం ఏం చేయాలి? రక్షించుకోవాలి. ప్రభు ఈ మాటలు దీవించను గాక. అందరు కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. నెక్స్ట్ సెక్షన్లో మనం రాజుల భాగంలోకి వెళ్తాం. ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మా రాజా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. న్యాయాధిపతుల భాగాన్ని ముగించి దేవా అనేక విషయాలు మేము నేర్చుకోగలగటానికి మీరు చూపిన కృప కొరకు స్తోత్రం. ఈ చరిత్ర భాగం నీ ప్రజల హృదయాల్లో భద్రపరచండి. వారు పరిచయం చేస్తున్న స్థలాలలో, వాక్యం బోధిస్తున్న ఆయా ప్రాంతాలలో ఈ లేఖనాలు వారి హృదయంలోంచి బయటికి రావాలి, సవివరంగా వివరించగలగాలి. దేవా, వాక్య సంపదను పంచిపెట్టగలగాలి. అనేక ఆత్మల రక్షణకు వీరు కారకులవ్వాలి. అట్టి కృప మీరు చూపించి మేలు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, తండ్రి యొక్క కుమారుడైన యేసుక్రీస్తు నుండి, తండ్రి యొద్ద నుంచి పంపబడిన పరిశుద్ధాత్మ నుండి కృప, సమాధానం, ప్రేమ సమృద్ధిగా మనలోనికి విస్తరించునుగాక. ఆమేన్. ఆమేన్.